హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ అయితే జరుగుతున్నాయంట. సో ఆ నామినేషన్స్లో మన తనూజ గౌడ వర్సెస్ మన మాస్క్ మ్యాన్ మధ్య వాదనలు అయితే జరిగాయంట. సో గట్టిగానే జరిగాయంట. అండ్ వాళ్ళిద్దరూ మరి ఇద్దరు నామినేషన్స్లోకి వచ్చినట్లయితే తెలుస్తుంది. అండ్ చాలా గట్టిగానే జరుగుతున్నాయంట నామినేషన్స్, ఏమో అనుకున్నాం కానీ. తనూజ గౌడ గారంట మాస్క్ మ్యాన్తో వాదిచ్చాక ఆ తర్వాత కొంచెం ఎమోషనల్ అయ్యారంట. సో అది కూడా మనకు తెలుస్తుంది. అండ్ సుమన్ శెట్టి గారిని కూడా నామినేట్ చేసినట్లయితే తెలుస్తుంది మాస్క్ మ్యాన్ వచ్చేసి. సో ఇలా అన్నీ నడుస్తున్నాయి అన్నమాట. సో ఇవాళ మనకి నామినేషన్స్ ఎపిసోడ్ కొంచెం ఫైర్ మీదే ఉండబోతుందని అయితే తెలుస్తుంది. సో ఆ తర్వాత ఇక మెల్లగా టాస్కులు పెడతారు. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సరిపోవట్లేదబ్బా, ఇంకా డోసు పెంచాలి. డోసు పెంచితే తప్ప ఇది ముందుకయ్యేటట్టు కనపట్లేదు, ముందుకెళ్ళేటట్లుగా కనపట్లేదు. షో మాత్రం చాలా డల్గా ఉన్నారు కంటెస్టెంట్స్ మాత్రం. అండ్ అందరికందరూ మంచి బ్యాచే అన్నట్టు చెప్పుకోవచ్చు అనమాట. ఎంత వీలైతే అంత తొందరగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని తీసుకురావాలని అయితే నేనైతే అనుకుంటున్నా. అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య గారు వస్తారన్నారు. మరి తనని నెక్స్ట్ వీక్లో అయినా తీసుకొస్తే చాలా బాగుంటుంది. షో మంచి ఊపు మీద ఉంటుందన్నమాట. మంచి బజ్ అయితే క్రియేట్ అయ్యిద్ది తను వస్తే. మీరు కనుక ప్రోమోస్కి వ్యూస్ చూసుకుంటే అసలు కనీసం 1 మిలియన్ కూడా రావట్లేదు. సో చాలా తక్కువ మంది చూస్తున్నారనే చెప్పాలి. దట్స్ నిజంగా చాలా మంచిగా అనిపించలేదన్నమాట. సో అది. అండ్ రేటింగ్స్ కూడా ఇక వీక్ డేస్లో తక్కువ వచ్చేటట్టే కనిపిస్తున్నాయి. అసలు వ్యూస్ అసలు అప్పట్లో ఎలా వచ్చాయో ప్రోమోస్కి, అండ్ ప్రోమోస్ కోసం ఎంతమంది ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ప్రోమోస్ వదులుతున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు చూస్తున్నారు అన్నమాట. సో అసలు నిజంగా చాలా షాకింగ్ అనిపించింది నాకైతే. సో మంచి కంటెంట్ వస్తే గనక అందరూ చూస్తారు, చాలామంది ఆడియన్స్ అయితే చూస్తారనమాట. సో ఒక మంచి ఫైట్ అనేది జరగాలన్నమాట. సో అప్పుడే మంచి ఊపొచ్చిద్ది షోని చూడాలంటే. సో అదైతే కనపట్లేదు ఇప్పటికైతే. నేను ఇప్పటికీ నా మాట మీద స్టాండ్ అయ్యే ఉంటా. సీజన్ 9 హిట్ అయింది ఖచ్చితంగా. ఇప్పుడు మెల్లగా జరగచ్చు కానీ నెక్స్ట్ వీక్ నుంచి గట్టి ఊపునైతే మనకిచ్చిద్దని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా ఈ సీజన్ 9 హిట్ అయిద్దనే నేను అనుకుంటున్నా ఇంకా కూడా. సో మరి చూద్దాము ఇంకా ఎలా జరిగిద్దో ఏంటో.